అన్నా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుంది. నాకు లోన్ ఏమైనా వచ్చిద్దా? రా తమ్ముడు మాట్లాడు. ఏం బిజినెస్ చేస్తుంటారండి? ఇస్తరాకుల వ్యాపారం పెట్టా. పార్ట్నర్షిప్పా ప్రొప్రైటర్షిప్పా మీ ఫర్మ్? ప్రొప్రైటర్షిప్ అన్న. స్టార్ట్ చేసి ఎంతకాలం అయిందన్న? 2 months 2 అయిందన్నా months. కదా. తమ్ముడు లోన్ కావాలంటే మనకు బేసిక్ గా బిజినెస్ లోన్ కి మనం కొత్తగా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి లోన్ ఇవ్వం. ఎగ్జిస్టింగ్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం మాత్రమే మనం బిజినెస్ లోన్ చేస్తాం. మనకి బిజినెస్ లోన్ కావాలంటే కనుక మినిమం నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి 3 years ఎబో అయి ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ లైసెన్స్, అది లేబర్ లైసెన్స్ అవని, టీఓటీ, వ్యాట్, జిఎస్టీ, వీటిలో ఏదన్నా కానీ మనం లైసెన్స్ తీసుకుని మనం స్టార్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో మన బ్యాలెన్స్ షీట్ మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. టర్న్ ఓవర్ అన్ని చూస్తూ కానీ ఉంటాము. నాకు అవేం తెలియదు అన్న. కొంచెం లోన్ ఇప్పియండి నాకు. లోన్ కావాలంటే ఇవన్నీ ఉండాలి తమ్ముడు, ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి కరెంట్ అకౌంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. కరెంట్ అకౌంట్ తీసుకొని అందులో ట్రాన్సాక్షన్ చేస్తేనే బ్యాంక్స్ కరెంట్ అకౌంట్ లో చేసే ట్రాన్సాక్షన్ కి వాల్యూ ఎక్కువ ఇస్తాయి అనమాట. ఇంకా కరెంట్ అకౌంట్ లేని సిచువేషన్ లో సేవింగ్స్ అకౌంట్ ఇస్తే మనం చేయొచ్చు అనమాట. 720 అబో సిబిల్ పాయింట్స్ ఉన్నట్లయితే కనుక బిజినెస్ లోన్ కి మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. బేసిక్ గా ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నట్లయితేనే మనకి బిజినెస్ లోన్ వస్తుంది. థ్యాంక్ యూ.